కవిత్వంలో తనకు నాకు పరిచయం చేసింది. దాని తర్వాత నేను పొట్టి శ్రీరాముడు యూనివర్సిటీలో కలుసుకున్నాను ప్రత్యక్షంగా. తర్వాత మేము ఇద్దరం పరిచయం చేసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కవితలు అలాగే మా ఇద్దరి మధ్య డిస్కషన్స్ అనేటువంటి మొదలైన మిత్రులారా. ఈ ఇన్విటేషన్ ఉంది కానీ మేము అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. అది హరగోపాల్ సార్ ద్వారా రావడం అనేటువంటిది. చరణ్ నన్ను మళ్ళీ ఇంకోసారి అనుకోకుండా సార్ కలిపారనేటువంటిది నేను భావిస్తా ఉన్నా మిత్రులారా. ఏదేమైనప్పటికీ గాజా పైన జరుగుతున్నటువంటి దాడి సందర్భంలో మేము చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఎవరైనా ఇంకా ఇలాంటి కవితలు రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఆర్గనైజేషన్ లో మీరు చాలా సందర్భాల్లో తిరుగుతూ ఉంటారు. ఈ కవిత్వాలను సేకరించి ఒక బుక్ ముద్రించాలనేటువంటి సంకల్పాన్ని దాదాపు చాలా రోజుల నుంచి తను ఈ తపన పడతా ఉన్నాడు. ఈ సందర్భంగా తను కష్టం, తన తపన ఈరోజు ఈ పుస్తకం ద్వారా నేను చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. ముందుగా చరణ్కు కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా. ఈ కవిత పుస్తకం చదివేటువంటి సందర్భంలో చావడానికి సమయం లేదు. అమ్మను కోల్పోయిన పసిపిల్లకి నేను ఒక అమ్మను కావాలి, రొమ్ము పాలను అక్షరాల్లో నింపాలి, ఎన్నో గాయాలను కవితల్లోకి వంపాలి, కొన ఊపిరితో చెబుతున్నాను చావడానికి సమయం లేదు, చావడానికి సమయం లేదు. కూల్చబడ్డ ఇంటిలో సగం కాలిన ఒంటరి పిల్లను సాదుకోవాలి, గాలి పటాలతో బాంబులను వెనక్కి నెట్టాలి, కొన ఊపిరితో చెబుతున్నాను చావడానికి ఏమాత్రం సమయం లేదు, చావడానికి ఏమాత్రం సమయం లేదు. కన్నీళ్లతో సిరా చుక్కలతో ప్రేమను దారబోయాలి, దాగుడు మూతలాడుతున్న పొద్దును పట్టుకొని ఉషోదయాన్ని ప్రకటించాలి, కోటాను కోట్ల సూర్యోదయాల రుచి చూడాలి, కొన ఊపిరితో చెబుతున్నాను చావడానికి సమయం లేదు, చావడానికి సమయం లేదు. ప్రియురాలని కౌగిలించుకొని నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె కళ్ళల్లో వెన్నెల కాంతుల్ని చూడాలి, కొన ఊపిరితో చెబుతున్నాను చావడానికి ఏమాత్రం సమయం లేదు, చావడానికి ఏమాత్రం సమయం లేదు. ఈ కవిత చదివేటువంటి సందర్భంలో దాదాపు ఈ కవిత నేను మట్టి కనుగుడ్ల పాట కవితను దాదాపు ఒక 3 సార్లు చదివాను. 3 సార్లు చదివిన తర్వాత అది తన కవిత్వాలు ఏవైనా సరే మనకు చాలా దగ్గరగా ఉంటాయి. మనం రెగ్యులర్ గా కొనసాగించేటువంటి మనం గ్రామాలలో మాటలకు, గ్రామాలలో మనం మాట్లాడుకునేటువంటి యాసకు, భాషకు చాలా దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి ఉంటాయి. జనరల్ గా విద్యార్థులు అలాగే ఫ్రెండ్స్ తోని ఎట్లయితే ఫ్రెండ్లీగా మూవ్ అవుతా ఉంటారో, జనరల్ గా గ్రామాలలో అమ్మ నాన్న వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంటి పక్కన వాళ్ళు ఎట్లయితే మాట్లాడుకుంటారో కవితలు కూడా అదే రీతిలో ఉంటాయి. అట్లా ఇందాక మీరందరూ కూడా మాట్లాడేటువంటి సందర్భంలో ఈ ప్రతి కవిత కూడా ఎక్కడైనా ఒక చోట, కనీసం ఎక్కడైనా ఒక చోట మన వ్యక్తిగత జీవనంలో కనీసం ఒక పదము, కనీసం ఒక చరణం అయినా సరే మన జీవితాన్ని టచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్ల తన కవితలు ఏవైనా సరే మనకు మనం అప్లై చేసుకోవడానికి కూడా అవకాశంగా ఉండేటువంటి విధంగా ఉంటాయి అనేటువంటి దానికోసం ఈ కవితలు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. దీంట్లో పార్టిసిపేషన్ చేసినందుకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.